ఇక కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనలో గాయపడిన వారిని గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బాణసంచా పేలుడు ఘటనలో 6 పోలీసులు గాయపడ్డారని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని తెలియజేశారు. ఇక వివిధ ప్రాంతాల నుండి సీజ్ చేసినటువంటి బాణసంచాను పిఎస్ ఆవరణలో నిల్వ చేశామని, ధ్వంసం చేయడానికి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎస్పీ ఎలాంటి వివరాలు వెల్లడించారు? సాయిరామ్, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఇటు బాణాసంచా పేలుడు ఘటన ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా తీవ్రంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇటు దాడి జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఒకసారిగా పేలుడు జరిగినటువంటి తర్వాత దాదాపుగా 6 ఈ ఘటనలో ప్రధానంగా కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. మెరుగైనటువంటి చికిత్స కోసం అక్కడ స్వల్పంగా కొంత చికిత్స అందించినటువంటి తర్వాత మెరుగైనటువంటి చికిత్స కోసం అటు విజయవాడ తొలుతగా ఆయుష్ ఆసుపత్రికి తీసుకొస్తారని తెలియజేసినప్పటికీ అక్కడ ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవల నిమిత్తం ఏదైతే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అందరూ కూడా చికిత్సలు అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 5 అంటే ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి సిబ్బంది ఈ ఘటనలో గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా అటు ఎస్ఐ దుర్గా వీరాంజనేయులు ప్రధానంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఏదైతే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఏదైతే ఇటు ప్రధానంగా బాణాసంచా అక్రమంగా తరలించి లేదంటే అనుమతులు లేకుండా ఈ విక్రయిస్తున్నటువంటి బాణాసంచా నిల్వ చేసినటువంటి దానిపైన ప్రధానంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దాన్ని తరలించేటువంటి ప్రయత్నంలో ఒకసారిగా కూడా ఈ పేలుడు జరగటం అందరూ కూడా దురదృష్టకరంగా అయినటువంటి ఘటనగానే చూస్తున్నారు. అటు స్థానికంగా వెంటనే హుటాహుటిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవటం, వెంటనే క్లూస్ టీమ్ కూడా అక్కడకు చేరుకుని దీనిపైన పూర్తిగా సమగ్రమైనటువంటి ఒక నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇప్పటికే దానిపైన ఈ ఘటన పైన ఆవిడ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధిత ఎవరైతే ఇటు గాయపడినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, వారి కుటుంబాలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మరి ఏదైతే ప్రధానంగా ఈ 5 కానిస్టేబుల్స్ ఎవరైతే అందులో కోర్టు కానిస్టేబుల్తో పాటు మరొక 2 పరిస్థితి కొంచెం విషమంగా ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. వారితో పాటు కొంతగా అంటే ఎవరైతే ఇటు మహిళా కానిస్టేబుల్ అదేవిధంగా మరొక 2 స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి అంటే కీర్తి హాస్పిటల్లోనే చికిత్సలు అందిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఎస్ఐతో పాటు మరొక 2 కానిస్టేబుల్స్కి మాత్రం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ప్రధానంగా కూడా చికిత్స జరుగుతుంది. మరి మెరుగైనటువంటి చికిత్స కోసం ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తుతం వారి కుటుంబాలంతా కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు జరగటం అనేది అత్యంత బాధాకరంగానే చూస్తూ ఉంటారు. మరి ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన కాబట్టి నిల్వ చేసి ఉన్నటువంటి ఈ బాణాసంచాను తరలిస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం వారికి సహాయంగా ఉండాలని వారి కుటుంబాలు కూడా కోరుతున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అలర్ట్ అవడంతో పాటు ప్రత్యేకంగా హోంమంత్రి దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదికను సిద్ధం చేయాలంటూ కూడా ఎస్పీతో వెంటనే గాయపడినటువంటి పోలీసుల ఆరోగ్య పరిస్థితితో పాటు అసలు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా హోంమంత్రి అనిత ప్రత్యేకంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మాట్లాడి తెలుసుకున్నారు. కాబట్టి మరి దీనిపైన ఎప్పటికప్పుడు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ వారికి మెరుగైనటువంటి చికిత్స అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.